నమస్తే. వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలోని జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మొండి చేయి చూపుతుంది. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి, సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీలు గుప్పించారు. ఏళ్లు గడుస్తున్నా హామీలు మాత్రం అమలు నోచుకోవడం లేదు. పలు సందర్భాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన హామీలు కోటలు దాటుతున్నా ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడడం లేదని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు దాటినా పాత్రికేయుల సమస్యల పరిష్కారంపై సర్కార్ దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్లను 3 నెలలకోసారి పొడిగించడం తప్ప కొత్తగా ఇచ్చిందే లేదని కూడా ఖండిస్తున్నారు. ఇక ఇండ్ల స్థలాల మంజూరు ఊస ఎత్తడం లేదని, ఇటీవల ఖమ్మంలో మంత్రి పొంగులేటి ఇచ్చిన హామీకి సైతం మోక్షం లభించలేదని కూడా అంటున్నారు. మీటింగ్ జరిగింది లేదు, జర్నలిస్టులకి ఒరిగింది లేదు అన్న రీతిలో అక్కడ ప్రభుత్వం సాగుతుందని కూడా చాలా మంది దుయ్యబడుతున్నారు. తాము అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు 10 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని, సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లాల వారీగా ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు అందజేస్తామని, కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందేలా హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పిస్తామని ఇక కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను కూడా గుప్పించింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమైంది. 20 నెలలు దాటినా ఏ ఒక్క వాగ్దానానికి మోక్షం లభించడం లేదని జర్నలిస్టులు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అప్పుడు ఇప్పుడు అంటూ తప్పించుకుంటున్నారని, పెదవి విరుస్తున్నారని, ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 16,337 మంది జర్నలిస్టులకు 2022 జూలైలో 2 ఏళ్ల కాల పరిమితితో అక్రిడేషన్ ను మంజూరు చేసింది. జర్నలిస్టుల గుర్తింపు కార్డుల గడువు 2024 జూన్ 30తో ముగిసింది. కానీ అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలకోసారి చొప్పున పొడిగించుకుంటూ వస్తుంది. ఇప్పటికే 5 సార్లు గడువు పొడిగించింది తప్ప కొత్తవి మాత్రం మంజూరు చేయడం లేదు. చివరిగా గత జూన్ 30న వచ్చే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఇక హెల్త్ కార్డు సైతం అక్రిడేషన్ కమిటీ వేసి కార్డులు ఇస్తామని చెప్పిందే తప్ప ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇక సెప్టెంబర్ 30న గడువు ముగియనున్న సర్కార్లో చలనమే లేదు. కొత్తగా విధుల్లో చేరిన వేలాది మంది జర్నలిస్టులు అక్రిడేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులోనూ అడుగు ముందుకు పడడం లేదు. ఇక మంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి అన్న చందాన మాత్రం ఉందని చెబుతున్నారు. ఇక చేతలు మాత్రం గడప మాత్రం దాటడం లేదని జర్నలిస్టుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కోర్టు కేసులను సాకుగా చూపి తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ సొసైటీకి స్థలాల కేటాయింపును సైతం పట్టించుకోవడం లేదని కూడా వాపోతున్నారు. సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పాలనలోనే జర్నలిస్టులకు మేలు జరిగిందని జర్నలిస్టుల యూనియన్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రభుత్వం బడ్జెట్ లో ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయించిందని, 16,337 మందికి అక్రిడేషన్ మంజూరు చేసిందని కూడా జర్నలిస్టులు వాపోతున్నారు. సుమారు 65,000 మందికి హెల్త్ కార్డులు మంజూరు చేసిందని కూడా గుర్తు చేశారు. ఇక మరణించిన 335 మంది కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేసిందని కూడా పేర్కొన్నారు. ఇక కరోనా కష్టకాలంలో వ్యాధి బారిన పడిన బాధితులకు 20,000 రూపాయల చొప్పున అందజేసి అండగా నిలిచిందని కూడా చెప్పారు. అనేక జిల్లాల్లో ఇండ్ల స్థలాలు సైతం కేటాయించిందని కూడా గుర్తు చేశారు. ఇక జర్నలిస్టులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయో కూడా అవి కూడా చూద్దాం. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వచ్చేసి 100 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని, అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లాల వారీగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు అందజేస్తామని, మెరుగైన వైద్యం అందేలా హెల్త్ కార్డులు అందజేస్తామని, ఇక రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పిస్తామని కూడా వారు చెప్పుకొచ్చారు. సరే, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పక్కన పెడితే ఇక్కడ జర్నలిస్టుల మీదే ఫేక్ జర్నలిస్టులు, రియల్ జర్నలిస్టులు అని ఇక సీఎం రేవంత్ రెడ్డి విభజిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. మొన్న జరిగిన ఒక మీడియా సమావేశంలో యూట్యూబ్ ఛానల్లో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా జర్నలిస్టులు కాదన్న చందాన వారి మాట తీరైతే ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక చూసుకుంటే వాళ్ళు గెలవక ముందు ఇచ్చిన మాటను తప్పడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనే సందేహాలు కూడా చాలా మందిలో రేకెత్తుతున్నాయి. మరి మీకేమనిపిస్తుంది? జర్నలిస్టులకు ఇచ్చినటువంటి ఈ మాటను నెరవేర్చుకుంటారా? అసలు ప్రజలకు ఇచ్చిన మాటలనే సరిగ్గా నెరవేరుస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.